దేవుని వాక్యం చెప్తుంది మనం పరిశుద్ధంగా ఉండాలని. చెరువు ఉంది, మీ ఊర్లో చెరువు ఉందో లేదో మరి, ఉందా మీ ఊర్లో? వేలువెల్లో చెరువు ఉంది కదా, చెరువులో తామర ఆకులు ఉంటాయి చూసారా, తామర పువ్వు ఉంటుంది చూసారా, అది ఆ బురద కలిగిన ఆ చెరువులో బురద నీళ్ళని ఆ తామరాకులు ఎంత మీద పడినా ఆ తామరాకులు అంటించుకోదు, ఆ బురదను అంటించుకోదు, ఆ బురద నీళ్ళు అంటించుకోదు, అవి జార విడుస్తా ఉంటది. నువ్వు నా కొద్దని దూరంగా పడతా ఉంటది. బురద నీళ్ళ మధ్యలోనే జీవిస్తుంది అది కూడా, బురద జీవితంలోనే జీవిస్తుంది అది కూడా. కానీ ఆ తామర పువ్వు, ఆ తామర ఆకులు బురదను అంటించుకోవు, పరిశుద్ధంగా జీవిస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క చెడిపోయిన లోకంలో నువ్వు కూడా చెడిపోయిన లోకంలో జీవిస్తున్నావు, చెడిపోయిన బతుకులో బతుకుతున్నావు. తాగుబోతుల మధ్య బతుకుతున్నావేమో, తిండిబోతుల మధ్య బతుకుతున్నావేమో, ఇతర చెడిపోయిన చెడు మార్గంలో నడుస్తున్న వారి మధ్యలో బ్రతుకుతున్నావేమో. కానీ నువ్వు తామర పువ్వులాగా, తామరాకులాగా పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఉపమానాన్ని చెప్పేసి నేను ముగిస్తాను.